మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర మీద తీసినటువంటి పూలే సినిమాని అడ్డుకోవడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, బ్రాహ్మణ సంఘాలు చాలా పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళు ప్రయత్నిస్తున్న ఒక స్థితి మనకి ఈరోజు కనబడతా ఉంది. పూలే జీవిత చరిత్ర మీద వచ్చినటువంటి ఈ సినిమా యాక్చువల్లీ ఏప్రిల్ 11వ తారీఖునే అది విడుదల కావాల్సి ఉంది. ఏప్రిల్ 7వ తారీఖున సెన్సార్ బోర్డు దానికి యూ సర్టిఫికేట్ ఇచ్చింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈ సినిమాని విడుదల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు బ్రాహ్మణ సంఘాలు, అదేవిధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ఈరోజు పెద్ద ఎత్తున దాన్ని అడ్డుకుంటా ఉన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలకి విద్యను అందించాలని చెప్పేసి, అదేవిధంగా సతీ సహగమనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి చరిత్ర మహాత్మా జ్యోతిరావు పూలేకి ఉంది. ఆ దానిలో భాగంగానే సత్యశోధక సమాజాన్ని ఒక సమాజాన్ని ఆవిష్కరించి సమాజంలో ఉన్నటువంటి సాంఘిక అసాంఘిక చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసిండు. ముఖ్యంగా స్త్రీలకు విద్యను అందించడం కోసం ప్రత్యేకంగా పాఠశాలలు పెట్టడం అనేది చాలా పెద్ద పాఠశాలలు పెట్టి వాళ్ళకు విద్యను అందించిండు. మరి ముఖ్యంగా తన భార్యకి సావిత్రిబాయి పూలేకి తానే స్వయంగా విద్య అందించి తనను ఒక టీచర్గా తయారు చేసి మొత్తం దళిత వార్డుల్లోకి, అదేవిధంగా స్త్రీలకి విద్యను అందించడం కోసం పోయినారు. విద్యను అందిస్తున్న క్రమంలో ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ శక్తులు, అగ్రకుల మతోన్మాద శక్తులు తమ మీద దాడులు చేసినా కూడా ఎక్కడ వెరవకుండా ఈ దేశంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలైన వర్గాల విద్యార్థులకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యను అందించడం కోసం చాలా పెద్ద ఎత్తున కృషి చేసిన ఒక స్థితి మనం కనపడతా ఉంది. కాబట్టి ఈ దేశంలో మహాత్మా అంటే మనకు గుర్తొచ్చేది గాంధీ. కానీ గాంధీ కన్నా ముందే దేశ ప్రజలతోని, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళతోని మహాత్మాని పిలిపించుకున్న ఒక చరిత్ర ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు పూలేకి ఉంది. జ్యోతిరావు పూలే తను చేసినటువంటి కృషి ఫలితంగానే ఈ దేశంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలైన వర్గాలు, అదేవిధంగా దళితులు ముఖ్యంగా విద్యను చదువుకుంటున్న ఒక స్థితి మనకు కనబడతా ఉంది. ఇప్పుడే అన్ని రంగాల్లోకి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వస్తున్న ఒక తరుణంలో ఈ పూలే సినిమాని తీసి సమాజానికి ఇంకా పూలే స్ఫూర్తిని అందించాలని చెప్పేసి దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రయత్నిస్తూ ఉంటే ఈ సినిమాని అడ్డుకోవడం కోసం ఏబీపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు సెన్సార్ బోర్డు రూపంలో ఈరోజు సినిమాని అడ్డుకుంటా ఉన్నారు. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు ఏదైతే సాంస్కృతికపరమైన దాడి చేస్తా ఉందో భారతదేశం మీద, తన పాసిస్టు రాజ్యాన్ని నెలకొల్పుకోవడం కోసం ప్రయత్నిస్తా ఉందో ఆ చర్యలో భాగంగానే పూలే సినిమాని అడ్డుకుంటున్నారని చెప్పేసి మేము పీడిఎస్ విద్యాసంఘంగా భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు కానీ, లేదా ఏబీపీ, ఆర్ఎస్ఎస్, అదేవిధంగా బీజేపీ శక్తులు ఈ చర్యల నుంచి వైదొలగకుంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ పూలే సినిమా విడుదల కోసం పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. పూలే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల విద్యార్థులకి, ముఖ్యంగా సమాజం అభివృద్ధి పదంలో ఉండాలంటే, ఇంకొంచెం సమాజం అభివృద్ధి చెందాలంటే ఈ సమాజంలో ఉన్నటువంటి విద్య అందరికీ అందాలని చెప్పేసి కృషి చేసిన వాడు పూలే. దానికోసం అనేకమైనటువంటి అవమానాలు, అదేవిధంగా దాడులు ఎదుర్కొని తన భార్యతోనే స్కూల్స్ పెట్టి, ముఖ్యంగా అప్పుడున్నటువంటి పేద, బడుగు, బలైన వర్గాలు, లేదా నిమ్న కులాలకు సంబంధించిన స్త్రీలకే కాదు, బ్రాహ్మణ వర్గాలకు సంబంధించిన స్త్రీలకు కూడా తను విద్యను అందించిన ఒక స్థితి ఉంది. కాబట్టి పూలేకి బ్రాహ్మణ వ్యతిరేక అని చెప్పేసి ఒక ముద్రేసి పూలే స్ఫూర్తిని ఆపాలని చెప్పి చూస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.